Hello, my dear children. Today's our lesson is Peace and Harmony. It is the first lesson in your textbook. Now look into the lesson. A reading. Once upon a time, in a very thick forest, lived many animals, birds, snakes, and insects. They all lived together happily. They roamed about the jungle and played together in the open fields without any fear. The peacocks were very proud of their dances but admired the melodious songs of the cuckoos. The elephants enjoyed watching the fish swimming in the pool. The pythons, that were blessed with long bodies, spoke well of the fine fur of the flat footed rabbits. The tiny ants, which were always busy, tickled the dark buffaloes. ఒకానొకప్పుడు ఒక దట్టమైనటువంటి అడవిలో అనేక జంతువులు, పక్షులు, పాములు మరియు చిన్న చిన్న క్రిమికీటకాలు అవన్నీ కూడా జీవిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఎలా జీవిస్తున్నాయి? లివ్ టుగెదర్ హ్యాపీలీ, చాలా సంతోషంగా జీవిస్తున్నాయి. ఆ యొక్క జంగిల్లో, ఆ ఫారెస్ట్లో ఫ్రీగా తిరుగుతున్నాయి. దానికి హద్దులు లేకుండా తిరుగుతున్నాయి. ఏ జంతువు అన్నా కానీ భయం లేకుండా ఫ్రీగా తిరుగుతూ మంచిగా ఒకరినొకరు ఆడుకుంటూ ఉన్నాయి. యొక్క ఓపెన్ ఫీల్డ్స్లో ఎటువంటి భయం లేకుండా ఆ యొక్క నెమళ్ళు మంచిగా డ్యాన్స్ వేస్తున్నాయి. వాటి డ్యాన్స్గా అవి ఆనందపడుతూనే అదేవిధంగా ఆ కుకూస్, ఆ యొక్క పక్షుల యొక్క రాగాలకు చాలా సంతోషపడుతున్నాయి, చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాయి. అదేవిధంగా ఏనుగులు చాలా ఎంజాయ్ చేస్తున్నాయి. ఏం ఎంజాయ్ చేస్తున్నాయి? ఆ యొక్క పూల్లో మడుగులో ఉన్నటువంటి ఆ చేపలు ఈదడాన్ని చూస్తూ ఎలిఫెంట్స్ ఎంజాయ్ చేస్తున్నాయి. అదేవిధంగా పైథాన్స్ కూడా, కొండ చిలువలు కూడా, తనకు చాలా పొడవైనటువంటి బాడీ ఉన్నటువంటి ఆ యొక్క కొండ చిలువలు కూడా ఆ యొక్క ర్యాబిట్స్కు ఉన్నటువంటి ఆ అందమైనటువంటి ఆ ఎంట్రికలను చూసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ వాటితో కూడా మాట్లాడుతున్న ఈ యొక్క పైథాన్స్. చూడండి ఎంత అందంగా ఉంది అడవి. అన్నీ కలిసిమెలిసి మంచిగా జీవిస్తున్నాయి. చిన్న చిన్న చీమలు కూడా ఎప్పుడు బిజీగా ఉంటాయి. చీమలు దారెమ్మటి వెళ్తూ ఉంటాయి, ఏదో మోసుకుపోతూ ఉంటాయి. అటువంటి చీమలు కూడా అన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఆ యొక్క బర్రెలని, ఉన్నటువంటి ఆ దున్నల్ని వాటితో ఆడుకుంటూ వాటిని చిన్న చిన్నగా గిల్లుతున్నట్లుగా, గుచ్చుతున్నట్టుగా ఆడుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క అడవి చాలా హ్యాపీగా సంతోషంగా జీవిస్తున్న యానిమల్స్ అన్నీ కూడా. దే ఆఫెన్ హెల్డ్ మ్యూజికల్ ఈవినింగ్స్ ఇన్ ఏ లార్జ్ ఓపెన్ ఫీల్డ్. The elephant and the deer danced, the mynas and the parrots sang, the tiger and the bear exhibited gymnastics. They called the moon and his friends, the stars, to be the guests of honor at their musical evenings. అప్పుడప్పుడు ఆ యొక్క జంతువులన్నీ కలిసి సాయంత్రం పూట ఆ యొక్క ఓపెన్ ఫీల్డ్లో, పచ్చిక మైదానంలో మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ మంచి మ్యూజిక్స్ పెట్టుకొని పాటలు వినుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. ఎలిఫెంటు, డీరు కలిసి డ్యాన్స్ చేస్తుంటాయి. ఆ యొక్క పక్షులు, ప్యారట్స్, రామచిలుకలు, మైనా పక్షులు మంచిగా పాటలు పాడుతుంటాయి. అదేవిధంగా టైగర్ మరియు ఎలుగుబంటి కూడా మంచి జిమ్నాస్టిక్ చేస్తుంటాయి. ఇలా అన్నీ కూడా జంతువులని కలిసిమెలిసి ఆడుకుంటుంటాయి. అటువంటి ఈవెంట్స్, మ్యూజికల్ ఈవెంట్స్కి చంద్రుణ్ణి, అదేవిధంగా తన యొక్క స్నేహితుల్ని అందరినీ, అదేవిధంగా ఆకాశంలో నక్షత్రాలను అన్నిటినీ కూడా ఒక అతిథులక పిలిచి అక్కడ మ్యూజికల్ ఈవెనింగ్స్ బాగా సంతోషంగా జరుపుకుంటాయి ఆ యొక్క జంతువులన్నీ కలిసి. ఒకరోజు ఏం జరిగిందో చూద్దాం. వన్ డే ఏ జాకల్ ఎంటర్డ్ ద ఫారెస్ట్. హీ వాజ్ డర్టీ, డేంజరస్ అండ్ వెరీ కన్నింగ్ టూ. హీ టోల్డ్ ద ఎలిఫెంట్స్, యు ఆర్ ద బిగ్గెస్ట్ ఎనిమల్స్ ఇన్ ద ఫారెస్ట్. వై డూ యూ వాంట్ టు ప్లే విత్ ద స్క్విరల్స్ అండ్ ద ర్యాబిట్స్? He poisoned the minds of the peacocks, saying, you are the loveliest birds in the forest. Why do you want to praise the mynas? The jackal then approached the deer and whispered that the tiger was waiting for a chance to kill them. ఒకరోజు అడవికి గుంటనక్కు వచ్చింది. అది చాలా భయంకరమైనది, ప్రమాదకరమైనది, అదేవిధంగా నమ్మించి మోసం చేసేటటువంటి జంతువు. అది ఎలిఫెంట్స్ తోటి ఏమని చెప్పింది? ఎలిఫెంట్స్ తోటి, ఈ యొక్క అడవిలో మీరే పెద్ద జంతువులు, ఇంత పెద్ద జంతువులు చిన్న చిన్న ర్యాబిట్స్ తోటి, ఆ ఉడతలతో ఆడుకుంటున్నావు ఎందుకు అని చెప్పింది. అదేవిధంగా పీకాక్స్ దగ్గర పోయి, నెమళ్ళ దగ్గర పోయి, నువ్వు చాలా అందమైనటువంటి పక్షివి, ఈ యొక్క అడవిలో నువ్వే అందంగా ఉంటావు, నువ్వెందుకు ఆ మైనా పాడే పాటలు ఎందుకు పోగొడుతావు అట్లా చెప్పింది. ఇంకా తర్వాత డీర్ దగ్గర పోయింది. జింక దగ్గర పోయి, టైగర్ నేను చంపడానికి ప్రయత్నం చేస్తుంది, వెయిటింగ్ ఛాన్స్ కొరకు చూస్తుందని చెప్పి దాని మనసును కూడా కలుషితం చేసింది. గ్రాడ్యువల్లీ
All the animals began suspecting one another. Earlier, they had lived together, slept together, and roamed around the forest together. Now, they started to put up boundaries and build fences around their properties. They moved about individually or with their own group. ఇలా అన్ని జంతువుల యొక్క మనసుల్ని కలుషితం చేసుకుంటా ఒకదాని మీద ఒకటి చాడీలు చెప్పుకుంటా ఇది ఏం చేసింది, అన్నిటినీ ఆ విధంగా ప్రభావితం చేసింది. అన్ని జంతువులు ఇప్పుడు ఏం చేస్తున్నాయి, ఒక జంతువుని ఇంకో జంతువు ఇప్పుడు అనుమానంగా చూస్తున్నాయి. ఇంతమంది కలిసి జీవించేటోళ్ళు, కలిసి పడుకునేవారు, కలిసి ఫారెస్ట్ మొత్తం తిరిగేవారు. ఇప్పుడు మాత్రం అలా కాకుండా ఎవరికి వారు బౌండరీస్ ఏర్పాటు చేసుకున్నారు. వేరే జంతువు దగ్గరికి పోవటం లేదు, వేరే వాళ్ళ ప్రదేశానికి వెళ్ళి పోవటం లేదు. వేరే జంతువు ఒకటే పోయి ఏ ఒక్క జంతువు పోతుంది, తన ఆహారాన్ని స్వీకరించి వస్తుంది. లేకపోతే ఎలుగుబంట్లు, కోతులు, జింకలు ఎవరి గ్రూప్ వాళ్ళే పోయి ఆహారాన్ని అన్వేషణ చేయడం జరుగుతుంది. ఇలా అన్ని జంతువులు విడిపోవడం జరిగింది ఆ యొక్క గుంటనక్క వల్ల. దాని ఆలోచన ఏదో చూద్దాం. It was easy for the jackal to hunt the smaller animals and the birds. And when the smaller ones cried out for help, no one came to help them. One by one, the little ones disappeared. The forest slept as the animals were afraid. There were no more musical evenings. The moon was sad, he cried. జంతువులన్నిటిని విడగొట్టింది కాబట్టి ఇప్పుడు దానికి ఆ జాకల్కు అన్నిటిని వేటాడి చంపడం చాలా ఈజీ అయిపోయింది. చిన్న జంతువులని, చిన్న పక్షుల్ని వేటాడి తినడం చాలా ఈజీ అయిపోయింది. చిన్నవి ఏమైనా సహాయం కొరకు అరుస్తున్నా కానీ వేరే జంతువు ఏది కూడా సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఒకదాని తర్వాత ఒకటి చిన్న జంతువులన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. ఆ యొక్క జంతువులన్నీ భయపడుతున్నా కానీ ఆ ఫారెస్ట్ నిద్రపోతున్నట్టుగా ఉంది. దేర్ వర్ నో మ్యూజికల్ ఈవినింగ్స్ లేవు. ద మూన్ వాస్ సాడ్. ఎంతో చూస్తున్నటువంటి ఆ యొక్క మూను ఆకాశం చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంది ఆ మూను. ద మూన్ థాట్ ఫర్ ఎ వైల్ and decided to come down among the animals and the birds as a Sadhu. As soon as the Sadhu appeared in the forest, the animals and the birds approached him to narrate their tales of woe. They cried, sobbed, and blamed each other for disturbing the peace in the forest. And the Sadhu listened to them. ఆ యొక్క చంద్రుడు ఆలోచించి ఇక లాభం లేదనుకొని ఈ యొక్క జంతువుల మధ్యలోకి ఒక సాధు లెక్క జంతువుల మధ్యలోకి రావడం జరిగింది. సాధు ఎప్పుడైతే ఆ ఫారెస్ట్లో కనిపించిండో ఆ జంతువులు, పక్షులు అన్నీ కూడా వాళ్ళ యొక్క బాధల్ని చెప్పుకోవడానికి ఆ సాధు దగ్గరికి, ఆ యొక్క ఋషి దగ్గరికి వచ్చినాయి. దే క్రైడ్. వాళ్ళంతా ఏడుస్తున్నారు. ఒకదాన్ని ఒకటి బ్లేమ్ చేసుకుంటున్నారు. నీ వల్లనే అనుకుంటా, నీ వల్లనే ఈ అడవి అంతా డిస్టర్బ్ అయింది, మన జంతువులన్నీ ఆగమైపోతున్నాయి అని చెప్పి ఒకదాన్ని ఒకటి అనుకుంటూ ఉన్న సందర్భంలో ఆ యొక్క సాధు అవన్నిటినీ విన్నాడు జాగ్రత్తగా. The Sadhu brought together the lions and the rabbits for a common meal. He visited the python and the viper and had a long chat with them. He advised the eagle not to attack the little chicks that had lost their mother. The Sadhu accompanied the tiger and the wild bear to the nearest market. He played with the bulbul, the owl and the monkeys. సాధు అన్నిటినీ, ఆ యొక్క జంతువుల్ని, సింహాలని, కుందేళ్ళని అన్నిటినీ భోజనాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా పైథాన్ ఒక ఇంటికి కొండ చిలువని వైపర్ని కలిసి వాటితో మాట్లాడడం జరిగింది. ఆ యొక్క ఈగలు గద్దకి చిన్న కోడి పిల్లలను తినొద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా టైగర్ని, యొక్క ఎలుగుబంటిని తీసుకొని దగ్గర ఉన్నట్టు మార్కెట్ పోయి వాటితో స్నేహాన్ని మొత్తం వాటికి అన్ని రకాల వాటితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బుల్బుల్ అనే పక్షితోటి, ఆవులతోటి, మంకీస్ తోటి ఆడుకుంటూ ఆ సాధువు కొన్ని రోజులు గడపడం జరిగింది. బట్ ద జాకల్ వాజ్ వెరీ యాంగ్రీ విత్ వాట్ the Sadhu was doing. He did not want the animals to live in peace and harmony. So he was waiting for an opportunity to attack the Sadhu. కానీ జాకల్కి ఇదంతా ఇష్టం లేదు. సాధు చూసే పని ఇష్టం లేక చాలా కోపంగా ఉంది. ఈ జంతువులు ఈ విధంగా సంతోషంతో, సామరస్యంతో కలిసిమెలిసి ఉండడం తనకు ఇష్టం లేదు. కాబట్టి ఒక మంచి అవకాశం కొరకు ఎదురు చూస్తుంది. సాధుని ఎటుబడి చంపేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంది. One day, the animals, insects and the birds held an emergency meeting and they unanimously decided to approach the Sadhu and pleaded with him to kill the jackal. The Sadhu said, I will not kill the jackal, but will help you in a different way. ఒకరోజు ఈ జంతువులు, ఇవన్నీ పక్షులు, ఈ యొక్క క్రిమికీటకాలు అన్నీ కూడా ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని
యునానిమస్గా ఏకాభిప్రాయంతో ఏమైనా అంటే సాధు దగ్గర పోయి మనం మొరపెట్టుకోవాలి, ఏమని, ఆ యొక్క జాకల్ని చంపేయమని చెప్పి. అప్పుడు ఆ యొక్క సాధు అంటాడు, ఏమని, నేను జాకల్ని చంపను కానీ ఒక డిఫరెంట్ వేలో మీకు ఒక సహాయం చేస్తా అని చెప్పి ఆ సాధువు చెప్పడం జరిగింది. వెన్ ద సన్ వెంట్ టు స్లీప్, ద జాకల్ కేమ్ టు ద హౌస్ ఆఫ్ ద హెన్స్ టు టేక్ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ ఫర్ హిస్ సప్పర్. ద సాధు, హూ హ్యాడ్ బీన్ లాడ్జింగ్ నియర్ బై, కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ స్పోక్ టు ద జాకల్, టేక్ మీ టుడే ఫర్ యువర్ మీల్. ఒకరోజు సూర్యాస్తమయం కాగానే అన్ని నిద్రిస్తున్న సమయంలో ఈ యొక్క జాకల్ ఏం చేసింది, నాకు ఆహారం కొరకు కోళ్ళు నివసిస్తున్నటువంటి ప్రదేశానికి వచ్చి ఆ కోళ్ళని చంపుకొని తీసుకుపోదామని చెప్పి వచ్చింది. అప్పుడు ఆ సాధు అక్కడ నివసిస్తూ దగ్గరలోనే ఏర్పాటు చేసుకున్నటువంటి గుడారం నుంచి చూసి ఇదంతా గమనించి బయటకు వచ్చి ఆ జాకల్ తోటి సాధు ఏమని చెప్పిండంటే, టేక్ మీ టుడే ఫర్ యువర్ మీల్, మీ యొక్క ఆహారం కొరకు నన్ను ఈరోజు తీసుకుపోయి నన్ను తినండి అని చెప్పి సాధు చెప్పడం జరిగింది. అప్పుడు జాకల్ ఏం చేసిందో చూద్దాం. The jackal, who had been waiting for this opportunity, dragged the sadhu and ran into the jungle. He took the sadhu to a lonely place, tore him into pieces, and ate him up. The animals were very sad, angry, and disappointed with what had happened to the sadhu. They were afraid that hungry jackal would appear again the next day. Then they heard a strange noise. All of them ran into that direction. What they saw surprised them. They saw the stomach of the jackal growing bigger and bigger. It continued to bloat until it burst. Then they heard a soft voice. May my animals, birds, and insects live in peace and harmony. May there be no fences around you. May you sing and dance once again. Remember me and be not afraid. ఈ అవకాశం కొరకు ఎదురు చూస్తున్నటువంటి జాకల్ ఇదే అదునుగా భావించి ఆ సాధుని గుంజుకుంటూ అడవిలోకి తీసుకుపోయి వంట ప్రదేశాన్ని తీసుకుపోయి ఆ యొక్క సాధుని మొత్తం తన యొక్క గోళ్ళతో చీల్చి మంచిగా ఆహారాన్ని భుజించింది, మొత్తం తినేసింది. ఆ అడవిలో ఉన్న జంతువులను చాలా విచారంతో బాధతో ఉన్నాయి, చాలా సాధుకి ఇలా జరగడం చాలా బాధతో ఉన్నాయి, అవన్నీ చాలా భయపడుతున్నాయి. ఆ యొక్క ఆకలి ఉన్నటువంటి జాకిలు మళ్ళా తెల్లారి అడవిలో కనిపించింది. అప్పుడు వాళ్ళు ఒక వాయిస్ విన్నారు, ఆ యొక్క దానికి వాయిస్ వినిపిస్తుంది పైనుంచి. ఆ వాయిస్ వినిపిస్తున్న డైరెక్షన్ వైపు వాళ్ళంతా ఆ జంతువులను వెళ్తే అక్కడ చూసి వాళ్ళు చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ వాళ్ళు ఏం చూసారు అక్కడ అంటే ఆ యొక్క జాకల్ యొక్క స్టమక్ కడుపు పెరుగుతూ ఉంది, బిగ్గర్ అండ్ బిగ్గర్, పెద్ద పెరుగుతుంది. ఎంతవరకు పెరుగుతుందంటే అది ఉబ్బి 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 ఒక్కసారి బర్స్ట్ అయిపోయింది, కడుపు అంతా పగిలిపోయింది. అప్పుడు వారికి ఒక సాఫ్ట్ వాయిస్ వినిపిస్తుంది, ఏమని, మేము యానిమల్స్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ లివ్ ఇన్, ఇప్పటి నుంచి జంతువులు చాలా సంతోషంగా హ్యాపీగా కలిసిమెలిసి జీవించండి. ఇప్పటి నుంచి మీ మధ్య ఏ బౌండరీస్ కానీ ఏ ఫెన్సెస్ కానీ పెట్టుకోకండి, మంచిగా మళ్ళీ కలిసి పాడండి, కలిసి ఆడండి, నన్ను గుర్తుంచుకోండి, మీరెవరూ భయపడకండి అనే వాయిస్ వినిపిస్తుంది. వెన్ దే లుక్డ్ అప్ ఎట్ ద స్కై, దే సా ద మూన్ షైనింగ్ బ్రిలియంట్లీ, స్ప్రెడ్డింగ్ మిల్కీ బ్రైట్నెస్ ఓవర్ ద ఎర్త్. The animals once again started to roam, sing and sleep in peace. They broke down the fences which they had built. They invited the moon and the stars for their cultural evenings. ఆ జంతువులన్నీ ఆకాశం వైపు చూడగానే అక్కడ ఆకాశంలో చంద్రుడు చాలా ప్రకాశవంతంగా మంచి వెన్నెల్ని, ఒక తెల్లని వెన్నెల్ని ఇస్తున్న భూమి వైపుగా. మళ్ళీ ఆ జంతువులన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసినాయి పాటలు పాడడం, ఆటలాడుకోవడం, కలిసి తిరగడం, కలిసి జీవించడం, కలిసి నిద్రించడం. అవి ఫెన్సెస్, బౌండరీస్ అన్నిటిని తీసేసినాయి. మళ్ళీ మ్యూజికల్ నైట్ స్టార్ట్ చేసిన యొక్క మూన్ని, స్టార్స్ని మళ్ళీ ఆహ్వానించి మళ్ళీ సంతోషంగా ఎన్ని జంతువులు కూడా తిరిగి యథావిధిగా గతంలో మాదిరిగా హ్యాపీగా సంతోషంగా జీవిస్తున్నాయి. దీనివల్ల మనకేం తెలిసింది పిల్లలు, ఒకరినొకరు కలిసిమెలిసి స్నేహితులతో సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉంటే అంతా సంతోషంగా గడిచిపోతుందని మనం ఈ లెసన్ వల్ల మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.